దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, మనము అభివృద్ధి చెంది విస్తరించబడాలని ప్రతి ఒక్క మనుష్యుడు కోరుకుంటాడండి. అది అవసరం కూడా. మన కుటుంబాలు క్షేమస్థితిలో ఉండాలని, మన బిడ్డలు మంచి భవిష్యత్తును పొందుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మనము కోరుకుంటాం. మన యొక్క కష్టార్జితాన్ని మనము నిశ్చయముగా అనుభవించాలని, మన లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలని, మన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె వర్ధిల్లాలని, సియోనులో నుండి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలని కోరుకుంటూ ఉంటాము. అది అవసరం కూడా. అయితే ఈ ఆశీర్వాదాలు, ఈ అభివృద్ధి ఎలా కలుగుతుంది? ఈ యొక్క అభివృద్ధి, ఈ దీవెనలు మనకి ఎలా ప్రాప్తిస్తాయి అని మనము పరిశీలన చేసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి చరణంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. పేజీ నంబరు 521 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడొచ్చండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కనికరం గల దేవా, మీకు వందనాలు. కృపగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన కాలం అంతే మీ రెక్కల మట్టును భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉన్నారు తండ్రి. ఈ సమయంలో శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి. నిలుచున్నవాడు వట్టివాడు, మట్టివాడు, ఊపిరి వంటివాడే, నిష్ప్రయోజకుడైన మీ దాసుడు మాత్రమే తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, వాక్శక్తి అనుగ్రహించి, మాకు కావలసినటువంటి మాటలు అందించి, మమ్మల్ని బలపరిచి, ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ దేవుడు తన భక్తుడి ద్వారా రాయిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మెండైన దీవెనలు పొందుకోవాలంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే, మన కుటుంబాలు క్షేమస్థితిలో ఉండాలంటే, మనము ఆశీర్వాదంగా ఉండాలంటే, ఆస్తికర్తలుగా మనం మార్చబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో అనుసరించి నడుచుకోవాలంటండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలు అనుసరించి నడుచుకునేటటువంటి వ్యక్తులు, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ దినాన ఒక పదాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ వచ్చిన భాగంలో ఈ చరణంలో ఉన్నటువంటి పదం, ఒక్క పదం, నడుచుట. నడుచుట, నడుచుట. ఏ విధంగా నడవాలి, ఎక్కడ నడవాలి, ఎవరితో నడవాలి, అసలు నడకంటే ఏమిటి? నడుచుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము మనం ఒకసారి పరిశీలించినట్లయితే 16వ అధ్యాయము 2వ వచనం మనము చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఏమనంటే, ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి అనుకుంటాడు, నేను నడిచే నడకే కరెక్టు, నా ఆలోచనలే కరెక్టు, నా భక్తే కరెక్టు, నేను వెళ్ళే దారే సరైన మార్గము అని ప్రతి మనుషుడు అనుకుంటాడంట. ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమని? ఒకని నడతలన్నీ వాని దృష్టికి ఎలా ఉంటాయండి? నిర్దోషములుగా కనపడతాయి. ఏ దోషము లేదు, నేను నిర్దోషమైన మార్గంలో వెళుతూ ఉన్నాను, యథార్థమైన మార్గంలో వెళుతూ ఉన్నాను, నేను సరైన మార్గంలో నడుస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటారంట ప్రతి వ్యక్తి. నీవు, నేను, మనందరము, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి అలాగే అనుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన నడక, మన ప్రవర్తన, మన క్రియలు, మన సమస్తము పరిశీలన చేసుకోవాలి. మన నడక ఏ విధంగా ఉంది?
మన నడక సరైనదిగా కనపడిద్ది మన ఎదుటికి, కానీ తుదకది మరణానికి త్రోవ తీస్తుంది అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిందండి. ఒక ఎదుట సరైనదిగా కనపడి మార్గం కలదు, అయితే తుదకది మరణానికి త్రోవ తీసిద్దంట. మన నడక మనము సరిగా ఉందనుకొని గుడ్డితనంతో మనం కళ్ళు మూసుకొని నడిస్తే చివరికి ఎక్కడికి వెళ్తామంటే మరణంలోకి వెళ్ళిపోతాం, అంధకారంలోకి వెళ్ళిపోతాం, అగ్ని గుండానికి మనం ఆహుతి అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, నడక అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఒకరి ఎదుట వాడి నడతలన్నీ ఎలా ఉంటాయి అంటే సరైనగా కనపడతాయి. నేను కరెక్ట్ మార్గంలో వెళ్తున్నానండి, వారే సరైన మార్గంలో రావట్లేదు. నా సిద్ధాంతాలు, నా ఆలోచనలు, నా క్రియలన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. నేను ఎవరికి హాని చేయను, అవసరమైతే మేలు చేస్తాను, వారి కొరకు నేను ప్రార్థన కూడా చేస్తానని అనుకుంటాం మనము. అసలు మన నడక అనేది ఎలా తెలిసిద్దంటే పరిశుద్ధ గ్రంథంను పరిశీలించినప్పుడు దేవుడు విధించినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నామా లేదనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోగలిగినప్పుడు మన నడత సరిగా ఉంటుందండి. మన నడకలన్నీ సరిగ్గా ఉంటాయి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాము. ఈ దినాన ఒక భక్తుడు, ఒక వ్యక్తి దేవునితో కలిసి నడుస్తున్నాడంట. దేవునితో కలిసి నడుస్తున్నాడు. ఏ మనుష్యుడైతే దేవునితో కలిసి నడుస్తాడో, ఏ మనుష్యుడైతే దేవునితో నడుస్తాడో, ఏ మనుష్యుడైతే దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉంటాడో ఆ మనుష్యుని జీవితంలో ఆశీర్వాదాలతో నింపబడతారు. వారి కుటుంబము అభివృద్ధి పదములో ఉంటుంది. వారి బిడ్డలు మంచి భక్తిపరులుగాను, ప్రయోజకులుగాను, ఈ సొసైటీలో మంచి పేరు పొందుకునే వారిగా దేవుడు వారిని హెచ్చిస్తాడు అని మనము తెలుసుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. 21, 22, 23 వచనాలు మనం చూసినట్లయితే ఆ వ్యక్తి దేవునితో కలిసి నడుస్తున్నాడంట. చూద్దాము. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని చూసుకుంటూ, బిడ్డలను కంటూ, బిడ్డలను పోషిస్తూ, బిడ్డలను సంరక్షిస్తూ దేవునితో నడుస్తున్నాడంట ఈ హానోకు అనే ఆయన. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది నాకు దేవుడు దర్శించాడు, దేవుడు నాకు కళ్ళలో చూయించాడు, దేవుడు నాకు ఇది చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడని కుటుంబాన్ని వదిలేసి, బిడ్డలను వదిలేసి, తనకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ విస్మరించి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళటం వల్ల వారు నష్టపోయింది కూడా కాక కుటుంబం అంతయు నష్టపోతుంది అని మనం తెలుసుకోగలం. మన చుట్టూ ఈ సొసైటీలో చాలామంది సరైన పిలుపు, అవగాహన లేక, దేవుని ప్రత్యక్షత సరిగా పొందుకోలేక, వారి ఆలోచన ఎక్కువైపోయి కలల్లో, స్వప్నాల్లో ఆ ఆలోచనలే వచ్చి వారికి ఇక దేవుడే నన్ను పిలిచాడని భ్రమపడతారండి. భ్రమపరుచు ఆత్మ వారికి పట్టినప్పుడు వారికి భ్రమల్లో బ్రతుకుతారు, ఊహలోనే వింటారు, కానీ వాస్తవ జీవితంలో ఉండరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ హానోకు అనే ఆయన దేవునితో నడుస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, బిడ్డలను కంటూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉన్నాడండి. దయచేసి గమనించండి. ఈనాడు నీవు కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నావా ప్రియమైన సహోదరుడా, సహోదరి? ఈనాడు నీవు నీ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నావా సహోదరి, సహోదరుడా? ఈనాడు నీ భార్యను, నీ భర్తను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా సహోదరుడా, సహోదరి? దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది పత్రిక పాఠాల్లో. కుటుంబాన్ని సరిగా పరిపాలించలేనాడు దేవుని సంఘాన్ని ఏ విధంగా పరిపాలించగలడు అని రాయబడింది. మొదట దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే మన కుటుంబం. ఆ తర్వాత నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు, నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ ఏవైనా కానీ దేవుడు ఇచ్చినాయి అనండి. ఒక మనిషికి దేవుడే కలిగించాడు, అవి దేవుడే ఇచ్చాడు. వాటికి నువ్వు న్యాయం చేయగలిగినప్పుడు, వాటిని నువ్వు సక్రమంగా ఉపయోగించగలిగినప్పుడు, వాటిని నువ్వు క్షేమకరంగా నువ్వు ఆ పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఇంకోటి నీకు ఇస్తాడు. అంతేకాని
కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, బిడ్డలను నిర్లక్ష్యం చేసి, కుటుంబాన్ని వదిలివేసి, వారి ఇష్టానికి వాళ్ళని వదిలివేసి నీ ఇష్టం చొప్పున నువ్వు జరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చివరకు నష్టపోతావు. నీ వలన కుటుంబమే చిన్న భిన్నమైపోయి దిక్కులేని వారిగా మార్చబడతారు. అదో గతిలో నీవు ఉంటావు. సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించు. ఉద్రేకాత్మ, భ్రమపరుచు ఆత్మ నిన్ను ఒకవేళ భ్రమపరుస్తుందేమో పరిశీలన చేసుకో. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు పిలిస్తే ఖచ్చితంగా నిన్ను ఆకాశంలో పెడతాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా దీవిస్తాడు. స్పష్టత ఉండాలి నీకు. దేవుడు పిలిచాడా, భ్రమపరుచు ఆత్మ నన్ను ఈ విధంగా భ్రమపరుస్తుందా అనే స్పష్టత నీకు ఉండాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాల చాలామంది దేవుని పిలి స్వరమేదో, దయ్యము స్వరమేదో, ఉద్రేకాత్మేదో, భ్రమపరుచు ఆత్మేదో, పరిశుద్ధ ఆత్మేదో తెలియని పరిస్థితుల్లో గందరగోళంలో ప్రజలు పడిపోయి ఉన్నారండి. గందరగోళపు పరిస్థితులు ఈ దినాన లోకంలోకి వచ్చినాయి. భ్రమపరుచు ఆత్మచేత మాయ చేసి ఆత్మచేత వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు. ఈనాడు మన సొసైటీని గమనిస్తే, ఈ సమాజాన్ని మనం గమనిస్తే దాదాపుగా 90% మోసపరుచు ఆత్మచేత నడిపించబడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలు కూడా ఆ దాని వెంటే వెళ్ళిపోయి అగ్నిలోకి ఆగుతైపోతున్నారు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ హానోకు కుటుంబాన్ని చూసుకుంటూ బిడ్డలను కంటూ దేవునితో నడిచాడంటే 300 సంవత్సరాలు నడిచాడంట దేవునితో అతను నడవటానికి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే హెబ్రీ గ్రంథకర్త చక్కగా రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం మనము చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో కలిసి నడుచుటకు కారణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం విశ్వాసం విశ్వాసమే మెయిన్ అండి క్రైస్తవ జీవితానికి. విశ్వాసమే బేస్ అండి క్రైస్తవ జీవితానికి. విశ్వాసమే ఆధారం అండి క్రైస్తవ జీవితానికి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని ఇదే అధ్యాయంలో రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే ఈ విశ్వాసములో పరిమాణాలు ఉన్నాయి, స్టేజెస్. వ్యక్తికి మారుతూ ఉంటుంది విశ్వాసం. కుటుంబంలో 4-5 ఉంటే ఒకే విశ్వాసం ఉండదు. అందరిలో రకరకాలుగా ఉంటే వారి విశ్వాసాలు. ఒక్కోసారి భక్తులు అనబడే వారికి సైతం, ప్రార్థనా పరులు అనబడే వారికి సైతం అల్ప విశ్వాసం వస్తుంది. అల్ప విశ్వాసంలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి దృష్టి ఈ భౌతిక సంబంధమైన వాటి మీద ఉండటం వలన, వారి దృష్టి యేసు ప్రభు వారి మీద కాకుండా ఈ భౌతిక సంబంధమైన వాటిని ఆశించి, ఈ భౌతిక సంబంధమైన వాటిని కోరుకొని, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవటం వలన విశ్వాసములో బలహీనులైపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావా? మునుపు నువ్వు విశ్వాసంలో బలంగానే ఉన్నావు. ఒకప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరంగానే ఉన్నావు. ఒకప్పుడు నీ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఒకప్పుడు నువ్వు విశ్వాసంలో పరిపూర్ణ స్థాయిలోనే ఉన్నావు. కానీ ఇప్పుడు బలహీనుడు అయి ఉన్నావా? బలహీనురాలు అయి ఉన్నావా? సహోదరి, సహోదరుడా, అయితే గమనించుకోండి, విశ్వాసంలో బలహీనులు కావద్దు. నేను ఆసక్తి నీలో తగ్గింది అంటే ఆత్మయందు నీకు తీవ్రత తగ్గిపోతుందండి. దానికి కారణం ఏంటంటే ఈ భౌతిక సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉంది. ఏ భూ సంబంధమైన కార్యము నిన్ను వేధిస్తూ ఉన్నదో, ఏ భూ సంబంధమైన కార్యాన్ని నువ్వు ఆశించి ఉన్నావో, ఈ లోక సంబంధమైనది నీ హృదయంలో చేరి దేవుని కంటే ఎక్కువగా అది తిష్ట వేసుకొని కూర్చుందో పరిశీలన చేసుకొని దాన్ని రిమూవ్ చేసేయండి. అది రిమూవ్ చేస్తే కానీ మీరు విశ్వాసంలో బలవంతులు కాలేరు. లేదంటే విశ్వాసంలో అంతకంతకు దిగజారిపోయి చివరికి అవిశ్వాసులుగా మార్చబడిపోతారు. రక్షణ నుంచి తొలగిపోతారు. ఈ భూ సంబంధమైన ఏదో ఒకటి నువ్వు ఆశించావు, అది డబ్బు కావచ్చు, నీ బిడ్డల్ని ఎక్కువగా ప్రేమించటం కావచ్చు, నీ ఆస్తిని ఎక్కువగా ప్రేమించటం కావచ్చు, నిన్ను నువ్వే ప్రేమించుకోవటం కావచ్చు, ఘనతలు, పొగడతలు, వీటిని ఏమైనా ఆశిస్తూ ఉన్నావేమో.
లేదా శరీర సంబంధమైన కోరికల చేత నీ ఉన్నావేమో దయచేసి పరిశీలన చేసుకో. నీ మనస్సులో దేనినైనా నువ్వు లక్ష్యం చేస్తే నీ మనవి దేవుని దగ్గరికి వెళ్ళదండి. నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అసలు రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందగించలేదండి. మీకును మనకును ఆయనకును మధ్య మన దోషాలు, మన అతిక్రమక్రియలు, మన పాపాలు అడ్డు బండలుగా పడి ఉన్నామండి. ఈనాడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవటానికి కారణం ఏంటంటే నా అవిధేయతలే. మన అవిధేయతల వల్లనే మనం ప్రార్థన ద్వారా ఏం పొందుకోలేకపోతున్నాం. ఏమి ఆశించావు నీ మనస్సులో, ఏమి లక్ష్యం చేసావు నీ మనస్సులో, ఏమి కోరుకుంటున్నావు నీ మనస్సులో, ఈ భూ సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఈ లోకం స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోకాన్ని ఆశిస్తే దేవునికి దూరం అయిపోతావు. ఏముంది ఈ లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఈ మూడే కదండి ఈ లోకంలో ఉంది. ఈ మూడిటిలో ఏదో ఒకటి నువ్వు ఆశించవు కనుకనే సహోదరుడా, సహోదరి, ఈనాడు నువ్వు బలహీనురాలు అయ్యావు. ఈనాడు నువ్వు బలహీనుడు అయ్యావు. ఈనాడు నువ్వు బలహీన స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే వీటిని ఆశించవు. నీ హృదయంలో నుంచి దాన్ని తీసివేయి. యేసు రక్తము చేత నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. యేసయ్య నామము చేత నిన్ను నువ్వు పవిత్రపరచుకో, పరిశుద్ధపరచుకో. విశ్వాసంలో బలవంతుడువు కా, దేవునికి ఇష్టడుగా ఉండు. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టడుగా ఉండలేమండి. ఈ హానోకు ఆయన కుటుంబాన్ని చూసుకుంటూ, బిడ్డలను చూసుకుంటూ దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడంట. ఒక దశ వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే, హానోకు నాతో చాలా దూరం నడిచేయకరా, వెళ్ళిపోదామని శరీరంతో పాటు తీసుకెళ్ళిపోయాడట పరలోకం, ఆయన రాజ్యానికి. దయచేసి గమనించండి. ఆయనకు ఇష్టలుగా మనం ఉండాలి అంటే ఆయన త్రోవలలో మనం నడవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడవగలిగినప్పుడు, ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు మనము ఆశీర్వదించబడతాం, మనము వర్ధిల్లుతాం, మన బిడ్డలు దీవెనకరంగా మార్చబడతారు, ఆశీర్వాదకరంగా ఉంటుంది మన కుటుంబము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు కాబట్టి హానోకు కుటుంబము దీవించబడినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హానోకు అనే ఆయన 7 విషయాల్లో దేవునికి ఇష్టడుగా నడిచినట్లు మనము చూస్తాం. 7 విషయాల్లో దేవునికి ఇష్టడుగా నడిచాడు. ఏంటంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఆలోచనల్లోనూ, ఉద్దేశంలోనూ, ఇష్టంలోనూ దేవునికి ఇష్టడుగా నడిచాడంటండి హానోకు. ఆలోచనల్లో, ఉద్దేశాల్లో, ఇష్టాలలో, కోరికలలో దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలి. మన ఆలోచనలు, మన ఉద్దేశములు, మన తలంపులు ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకములు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే యెహోవా తీర్మానమే స్థిరమైనది. ఇంకో చోట దేవుడు అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అంటాడు. మన ఎన్ని ఈ మట్టి సంబంధమైన, భూ సంబంధమైన తలంపులే. ఆయన మహిమ స్వరూపి, పరలోక రాజ్య తలంపులు దేవుని ఉన్నతమైనవి. అవి అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనల చేత, అలాంటి ఇష్టాల చేత మనము నడిపించబడాలి. ఈ హానోకు అనే ఆయన ఆలోచన చేతే నడుస్తూ ఉన్నట్లు మనము గమనించగలం. రెండోదిగా మనం చూసినట్లయితే మాటలలోనూ మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. మాటలలోనూ మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే యేసు ప్రభువు వారు చెప్తారు మత్తయి సువార్తలో, మన మాట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట. ఉప్పై ఉన్నారు మీరు లోకానికి అంటాడు ఆయన. ఉప్పు ఎంత రుచికరంగా ఉంటుంది, కూరకి ఎంత రుచిని తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు అంత కృపాసహితంగాను ఉప్పు వేసినట్లు ఉండాలి. ఇతరులకు ప్రయోజనకరంగా మన మాటలు ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. ఈ హానోకు అనే ఆయన రెండోదిగా మనం చూస్తే మాటలలోనూ దేవునికి ఇష్టంగా ఉన్నాడు. మూడోదిగా మనము గమనిస్తే చూపులలోను, కంటి చూపులలోనూ దేవునికి ఇష్టడుగా ఈ హానోకు ఉండినట్లు మనము గమనించగలం. కంటి చూపులలోనూ దేవునికి ఇష్టడుగా ఉండాలి. మనం అటు ఇటు చూడక సూటిగా చూడాలి, దేవుని మార్గంలో చూడాలి, దేవుని చిత్త ప్రకారము మనము నడుచుకునే వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.
మన దేహానికి దీపం ఏంటంటే మన కన్నేనండి. మన కన్ను చెడిందంటే సర్వ శరీరం చెడిపోతుంది, నరకానికి ఆహుతి అయిపోతాం. కాబట్టి మన కంటి చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపు పవిత్రమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి, దేవుని వాక్యాన్ని చూసే చూపై ఉండాలి, దేవునిని వెతికే చూపై ఉండాలి, దయతో కూడినటువంటి చూపు ఉండాలి. అంతేగాని మత్సరము, ద్వేషంతో నిండిన చూపు, అసూయతో నిండిన చూపు, మోహముతో నిండినటువంటి చూపులు మనము చూడకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హానోకు అనే ఆయన కంటి చూపులు కూడా నిర్మలమైనవి, వాక్యానుసారంగా ఆయన చూసినట్లు దేవుని దృష్టి ఆయన మీద ఉన్నట్లు మనము గమనించగలం. 4వదిగా చూస్తే క్రియల్లో దేవునికి ఇష్టడుగా ఉన్నాడండి హానోకు. క్రియలు మెయిన్ ఏంటంటే క్రియలేనండి. మన క్రియలు చాలా ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి. మన క్రియలు అనేవి ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దైవ సంబంధమైన క్రియలే మనము చేయాలి, వాక్యానుసారమైనటువంటి క్రియలే మనం చేయాలి. కానీ దుష్క్రియలు చేయకూడదు, చెడ్డ పనులు మనం చేయకూడదండి. దేవునికి కోపాన్ని పుట్టించకూడదు. దేవునితో కలిసి నడవాలి అంటే మనం ఆలోచనల్లోనూ, ఉద్దేశాల్లోనూ, ఇష్టాల్లోనూ ఆయనకు అనుకూలంగా ఉండాలి, మాటల్లోనూ ఆయన చిత్త ప్రకారం ఉండాలి, కంటి చూపులలోనూ ఆయనకు అనుకూలమైనటువంటి చూపులే మనం చూడాలి, ఆయన చిత్త ప్రకారమే చూడాలి. క్రియలు, మంచి క్రియలు, నీతి క్రియలు మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ హానోకు అనే ఆయన నీతి క్రియలు చేసినట్లు మనం చూస్తాం. అందుకే అతను దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు హానోకు. మరి నీ పరిస్థితి ఏంటి? ఎలాంటి క్రియలు నువ్వు కలిగి ఉన్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ క్రియలను ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు చేసిన పనులన్నీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని, దానివల్ల ఇతరులకు హాని ఏమైనా సంభవించిందేమో, ఇతరులు దానివల్ల బాధపడి ఉన్నారేమో, ఇతరులు దానివల్ల నొచ్చుకొని ఉన్నారో, నష్టపోయి ఉన్నారేమో, నీ క్రియ చెడ్డదిగా ఉన్నదేమో, వాక్యాన్ని పరిశీలన చేసుకొని నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోగలిగినప్పుడు దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే 5వది ప్రవర్తనలోనూ మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన ప్రవర్తన అంతటి యందు యెహోవాకు అధికారానికి ఒప్పుకోవాలని సామెతల గ్రంథం సెలవిస్తుంది. 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మన సుబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. యెహోవా అధికారానికి, దేవుని యొక్క అధికారానికి మన ప్రవర్తన అంతటి యందు మనం ఒప్పుకోగలిగినప్పుడు దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవటానికి మనం ప్రయాసపడుతున్నప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం. ఆయనతో కలిసి మనం నడుస్తున్నాము అని అర్థం. ఆయనతో కలిసి మనం నడుస్తున్నామనే అర్థం. అప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. 6వదిగా మనం చూసినట్లయితే వినయ విధేయతలు. దేవునికి చాలా ఇష్టమైనది ఏంటంటే వినయ విధేయత చూపించడం. ఈనాడు మనుష్యుడు దేవునికి విధేయత చూపించట్లేదండి. ఈ సర్వ సృష్టి విధేయత చూపిస్తుంది. భూమి, ఆకాశాలు, సముద్రము, పక్షులు, జంతువులు, సమస్త జీవరాశి దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి. కానీ ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మనుష్యుడు మాత్రము దేవునికి విధేయత చూపించక అవిధేయుడైపోయి పాపంలో పడిపోయి అగ్నికి ఆహుతి అయిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరిశీలన చేసుకునండి. మీరు వినయ విధేయతలు కలిగి ఉన్నారా? దేవుని యందు విధేయత కలిగి ఉండాలి అని ఈ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ హానోకు అని ఆయన వినయ విధేయతలు కలిగిన వాడు, క్రియల్లోనూ నీతి క్రియలు కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, దైవ చిత్తంలో నడుస్తున్నటువంటి వాడు. చివరిగా మనం చూసినట్లయితే పరిశుద్ధతలోనూ దేవుణ్ణి పోలి ఉండాలి మనం. ఆయన అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడిన గనక మీరును సర్వ ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ హానోకు 7 లక్షణాలు ఉన్నాయండి. కోరికల్లో, ఇష్టాల్లో, ఆలోచనలో, ఉద్దేశంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, మాటల్లోనూ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కంటి చూపులోనూ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, క్రియల్లోనూ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, తన ప్రవర్తనలోనూ దేవుని అధికారానికి ఒప్పుకొని ఉన్నాడు, వినయ విధేయతలు కలిగి ఉంటూ ఉన్నాడు, చివరికి పరిశుద్ధత కలిగి దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మన పరిస్థితి ఏంటి? ఈ లక్షణాలు మనకున్నాయా? ఈ లక్షణాలు కలిగి మనం దేవునితో నడుస్తున్నామా అసలు? లేదా దేవునితో నడుస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాను. మీరు దేవునితో నడుస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో, రియాలిటీగా చూస్తే మీరు నడవట్లేదేమో.
నిన్ను నీవే పరిశీలన చేసుకో. సహోదరి, సహోదరుడా, హానోకైతే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ ఇష్టడుగా ఉండడానికి కారణం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక ఇదిగో 7 లక్షణాలు కలిగిన ఆలోచనలను, ఉద్దేశాల్లో, తలంపుల్లో, కోరికల్లో దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తన మాటల్లో కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తన ప్రవర్తనలోనూ, చూపులలోనూ, క్రియల్లోనూ, వినయ విధేయతల్లోనూ, పరిశుద్ధతలోనూ దైవ చిత్తానుసారంగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తి హానోకు భక్తుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకు దేవునికి ఇష్టడయ్యాడు, దేవునితో కలిసి నడిచాడు. ఈనాడు వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మీరెవరితో కలిసి నడుస్తున్నారు? దేవునితో కలిసి నడుస్తున్నారా? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీ ఇష్టానుసారంగా నడిచి చివరికి కొట్టబడి, నెట్టబడి పడిపోయి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని నడిచి నష్టాన్ని సవిచూసి ఉన్నావా? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని నడిచి ఈనాడు కష్టపడుతున్నావా? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని నడుచుకి ఈనాడు నువ్వు ఉపద్రవములో, నిందలో, అవమానంలో కూరుకుపోయి ఉన్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, అయితే నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఇప్పుడే, ప్రభువా, నా స్వబుద్ధి వలన నేను నష్టపోయి ఉన్నాను, ప్రభువా, నా స్వబుద్ధి వలన నేను మీకు దూరమై ఉన్నాను, నా స్వబుద్ధి వలన, నా యొక్క దుష్క్రియల వలన నేను చెడిపోయి ఉన్నాను, పడిపోయి ఉన్నాను, భ్రష్టుడై ఉన్నాను, ప్రభువా, నాకు సహాయం చేయండి తండ్రి అని మీరు పూర్ణ మనస్సుతో, పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయంతో మీరు దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశమందున్నటువంటి దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపగల దేవుడు, తన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమైన త్రోసివేసే దేవుడు కాదండి. ప్రేమాస్వరూపి అయిన, దయగలిగినటువంటి వాడు, కనిక్రమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో నీకున్నా, నువ్వు ఇక అసాధ్యము, నాకు ఈ మరణం తప్పదు, నాకు ఈ నష్టము తప్పదు, నేను ఈ ఉపద్రవాన్ని అనుభవించాల్సిందే అని అనుకుంటూ ఉన్నా సరే, ఆ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన లేవనెత్తుటకు శక్తి కలిగిన వాడు. ఆయన నిన్ను లేవనెత్తి నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. జికటగల ఊపిలో నువ్వు కూరిగిపోయి ఉన్నప్పటికీ, దొంగ ఊపిలో నువ్వు పడిపోయి ఉన్నప్పటికీ నిన్ను అక్కడి నుండి సైతం తీసుకొచ్చి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టే దేవుడండి మన దేవుడు. విశ్వాసం ఉంచండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, పడిపోయేవా, చెడిపోయేవా, భ్రష్టుడు అయిపోయేవా? అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవునికి ప్రార్థన చేయండి. అయ్యా, నా వల్ల కాదు ప్రభు, నాకు సహాయం చేయ్యా, నా స్వయంకృత అపరాధం వల్లనే నాకు ఈ స్థితి సంభవించిందయ్యా అని యథార్థమైన మనస్సుతో దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ దినాన దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచండి. హానోకు దేవునితో కలిసి నడిచాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళిపోయి కుటుంబం ఆశీర్వదించబడి, నీవు దేవునికి ఇష్టడుగా ఉండు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నీ సమస్యలన్నింటినీ తొలగించి క్షేమస్థితిలో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. చక్కని మీ వాక్య భాగాన్ని మేము విని ఉన్నాం. అవును ప్రభా, మా స్వయంకృత అపరాధముల వలన మేము పడిపోయి ఉన్నాం, చెడిపోయి ఉన్నాం. ఆనాడు భక్తుడైనటువంటి హానోకు మీ యందు విశ్వాసం ఉంచి అన్ని విషయాల్లో ఏ విధంగా మీ చిత్త ప్రకారం నడుచుకొని ఉన్నాడో ప్రభా, మేము కూడా అలాగూ నడవాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. కనికరించండి. మా కంటి చూపుల్లోనూ, నోటి మాటల్లోనూ, ఆలోచనల్లోనూ, క్రియల్లోనూ, ప్రవర్తనలోనూ, ఉద్దేశ్యములలోనూ, వినయ విధేయతలోను, పరిశుద్ధతలోను ప్రభా, మీ చిత్తానుసారంగా మేము నడుచుకునే కృపను మా అందరికీ దయచేయండి ప్రభా. మాకు సంభవించిన ఉపద్రవములన్నిటిలో నుంచి విడిపించి స్వస్థపరిచి విడుదల కలిగించండి. మీపై విశ్వాసం ఉంచుతున్నాము. మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చి నడిపించండి దేవా. మీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవలో అనుసరించి ఇది మొదలుకొని నడుచుకుంటాము. మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. మా బిడ్డలను దీవించి వర్ధిల్ల చేసి మీ కృపతో నింపి సహాయం చేయమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.